అమ్మా రేణు, నీ బిడ్డకు ఏమీ కాదమ్మా. వదినా, సాయంత్రం కల్లా 5 కోట్లు అరేంజ్ చేస్తాం. నువ్వేం భయపడకు. వస్తాయ్ శర్వాణి, నువ్వు ఇక్కడున్నావేంటే? సురి సురి అన్నా, రై, బయట పోలీసులు ఉన్నారు, వాళ్ళకి కనిపించకుండా వెళ్ళి డోర్ లాక్ చేసిరా. అలాగే అన్నా. కిడ్నాప్ విషయం రేణుకి శర్వానికి చెప్పేసిందా, లేకపోతే క్యాజువల్గా ఇక్కడ ఉందా? అసలు గంగాధరం ఎక్కడున్నాడు? బిల్డింగ్ మీద నుంచి విసిరేసిందంటే ఏమైందో ఏమో. మేడం, కారాడి.
లక్కీగా బ్యాగ్ చెట్టుకు తగులుకొని సేవ్ అయినట్టున్నాడు. అయినా శర్వాణి ఎలా చూసింది? ఇప్పుడు ఎలా? షిట్. హలో, ఎవరైనా డ్రైవర్, మేడం. పిల్లాడి ఇంటి దగ్గర దొరికాడు. తాళమేసింది. ఎవరి తాలూకు ఒకసారి కనుక్కో. ఓకే మేడం. ఇక్కడ ఎవరికి తెలియదు అంటున్నారు మేడం. తెలీదా? సరే, నా ఫ్రెండ్ రేణుకెళ్ళి తెలుసు కదా, అక్కడికి పోనీ. అలాగే మేడం. కానిస్టేబుల్స్, ఛే, నా కిడ్నాప్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. మేడం, కాలనీ మొత్తం వెతికాం మేడం, కార్ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? సరే, బాబుని తీసుకోండి. ఈ బాబు చెప్తా పదండి. అవును, రేణుక కొడుకని శర్వానికి తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసిందా? నో 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 నో. అమ్మా శ్రీను, బాధపడకమ్మా. మన గంగాధరానికి ఏమీ కాదు. వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళ మొఖాన్ని కొట్టేసి మన బాబుని మనం క్షేమంగా తెచ్చుకుందాం. మేడం, ఈ బాబు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి ఎవరి బాబో వాళ్ళకి అప్పగిద్దాం. అంతవరకు మన దగ్గరే ఉంటాడు. మేడం, ఈ బాబు ఎవరి బాబు గాని చాలా బాగున్నాడు మేడం. మేడం, నాకు పిల్లలు లేరు మేడం, నేను పెంచుకుంటాను మేడం. షటప్. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. సారీ మేడం. నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాగే మేడం.
రేణు రా శర్వాణి కూర్చో. ఏమ్మా శర్వాణి, వికాస్ విషయంలో మేం పూర్తి చేయాల్సిన పోలీసుల ఫార్మాలిటీసు ఇంకేమన్నా మిగులున్నాయా? అలాంటివేమీ లేవు తాతయ్య. కాకపోతే రేణుకకి వికాస్ ఆత్మరూపంలో వచ్చి కనిపించాడన్నాక ఏవో కొన్ని డౌట్స్ వచ్చాయి. క్లారిఫై చేసుకుందామనొచ్చాను. ఏంటో అడుగు శర్వాణి. నీ కంటికి వికాస్ కనిపించాడా లేక భ్రమపడ్డావా? లేదు శర్వాణి, నేనప్పుడు భ్రమలో లేను. డాడీ గుర్తొచ్చి కిందకొచ్చాను. అదే టైంలో కరెంటు పోయింది. క్యాండిల్స్ తీసుకొని డాడీ ఫోటో దగ్గర నిల్చుని మాట్లాడుతుంటే సడన్ గా వికాస్ వాయిస్ వినిపించింది. తిరిగి చూశాను. ఆ క్షణంలో భయమేసింది. వికాస్ మాటలు విన్నాను. నా కళ్ళతో చూశాను శర్వాణి. నమ్మలేకపోతున్నాను రేణు. అసలిది ఎలా సాధ్యం? అమ్మా శర్వాణి, ఒక్కొక్కసారి ఇలాంటి భ్రాంతులు అరుదుగా జరుగుతూనే ఉంటాయి. అంతే తప్ప చచ్చిపోయిన వాడి ఆత్మ రూపంతో తిరిగొచ్చి ఎలా మాట్లాడుతుంది? అసంభవం. నిజమే తాతయ్య. కానీ నీ డౌట్ ఏంటి శర్వాణి? రమణ సెల్వ నీకు తెలుసు కదా రేణు? అవును. రేణు, నువ్వేదో లోపల స్ట్రగుల్ అవుతూ డిస్టర్బ్గా కనిపిస్తున్నావు. ఆ దుర్మార్గుడు వికాస్ చచ్చాడు కదమ్మా, ఆ డిస్టర్బెన్స్ లో ఉంది అంతే. అంతే కదా రేణు? అంతే శర్వాణి. సరే, మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను తాతయ్య. మంచిదమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య. బాబు, బాబు, మా బాబేనండి. పొరపాటు అయిపోయిందండి. కుదరదమ్మా, మేడం వచ్చాక మాట్లాడుకోండి. అదిగో, ఏదైనా మేడం ఉంటే గారు వచ్చారు. మాట్లాడుకోండి. ఏయ్, ఆగండి. బాబుని లాక్కుంటున్నారేంటి? ఎవరు మీరు? అమ్మా, ఈ సుబ్బిగాడు నా మొగుడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని బాబుని ఎక్కడో దాచిపెట్టాడమ్మా. బాబుని బ్యాగ్ లో పెట్టి ఏదో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న చెట్టుకు వేలాడదీశాడంట. డబ్బులు ఇచ్చాక విషయం చెప్పాడమ్మా. ఈ లోపు మీరు తీసుకెళ్లిపోయారు. బాబు నిజంగా నీ బాబేనా? నా బాబేనమ్మా. బాబుని ఎక్కడ వదిలిపెట్టారో కరెక్ట్ అడ్రస్ చెప్పండి. చైతన్యపురి కాలనీ గెస్ట్ హౌస్ లో ఒక చెట్టుకు వేలాడదీశాడంటమ్మా. బాబుని మీరు తీసుకెళ్తుంటే చూసి మేము మీ వెనకే వచ్చామమ్మా. సరే, ఇంకోసారి తాగుడు కోసం ఇలాంటి వేషాలేస్తే చంపేస్తాను. చూడమ్మా, ఇంకోసారి నీ మొగుడు ఇలాంటి వేషాలేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. అలాగేనమ్మా. బాబు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా. కానిస్టేబుల్స్, గంగాధరం రా, మన బాబు. అవునన్నా, వాళ్ళ చేతిలో ఉన్నది మన బాబే. కన్ఫర్మ్ అన్నా.
మన బాబు వీళ్ళ దగ్గరేంటి? రేయ్, ఫాలో చేయి. పోలీస్ కార్ అంటే శర్వాణి వచ్చిందా? అయినా మరి బాబుని ఇంటి దగ్గర నుంచే ఎవరు తీసుకెళ్తున్నారు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమైందిరా? అన్నా, బాబుని శర్వాణి దగ్గర నుంచి క్యాచ్ చేసామన్నా. తొందరగా తీసుకురండి. రే నా కొడక, నువ్వు నాకంటే పెద్ద సిసింద్రిలా ఉన్నావు కదరా. ఎంత టెన్షన్ పెట్టావురా? హలో. శర్వాణి, నేను విక్రమ్ని. విక్రమ్ చెప్పు. ఇందాక నువ్వు ఇంటికొచ్చావా? అవును విక్రమ్, వచ్చాను. ఇంటి దగ్గర కారు కనిపిస్తే నువ్వేనని ఫోన్ చేశాను. చైతన్యపురి కాలనీలో ఒక గెస్ట్ హౌస్ దగ్గర కుర్రాడు దొరికాడు. కుర్రాడా? ఎవరు? ఎవరో తెలీదు. అవును, నువ్వు రేణుక కొడుకుని చూసావా? ఇంతవరకు చూడలేదు విక్రమ్. ఏ, ఎందుకలా అడిగావు? ఏం లేదు. బాబుని మా కానిస్టేబుల్స్కి ఇచ్చి రేణుకతో మాట్లాడి బయటకు వచ్చేసరికి మా బిడ్డ అని ఏడుస్తూ బాబు తల్లిదండ్రులు వచ్చేసరికి వాళ్ళకి అప్పగించి పోలీస్ స్టేషన్కి బయలుదేరాను విక్రమ్. ఎనీథింగ్ రాంగ్ విక్రమ్? ఏం లేదు శర్వాణి, నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే విక్రమ్. నో డౌట్ ఏదో గందరగోళం జరిగిందిరా. పోనీ మన గంగాధరాన్ని కిడ్నాప్ చేసింది వాళ్లే ఉంటారు. అన్నా, ఇలా ఎంత దూరం? ఓవర్టేక్ చేసి వాళ్ళని పట్టుకుందాం. రేయ్, త్వరగా పోనీ. అలాగే అన్నా. అదిగో ఆటో వస్తుంది. పండు ఆపు, ఆటో అని పట్టుకోవాలి. ఆపు. రేయ్, వాళ్ళు ఎవర్రా? ఎవరో తెలిసి ఎవరు? ఈ బాబు నిన్న వాళ్ళు లోపల తీసుకెళ్ళింది. బాబాయ్ది ఈ బాబే సార్, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఏరా నా కొడక్క, మీ నానే పెద్ద కంత్రి అంటే నువ్వు వాడికంటే పెద్ద జగత్ కంత్రిలా ఉన్నావే. కిడ్నాప్ డ్రామా ఇప్పుడే మొదలైందిరా బిడ్డ, ఇంకా అయిపోలేదు. పండు ఆపు. ఇదే పండు. అన్నా, ఆటో వాడు చెప్పిన బిల్డింగ్ ఇదే. బాబుని కిడ్నాప్ చేసిన ముఠా ఈ బిల్డింగ్ లోనే ఉంది. ఇప్పుడేం చేద్దామన్నా? మనం ఏమాత్రం తొందరపడినా బాబు మనకి దక్కడు. మరి ఎలా అన్నా? చెప్తాను. ఒకరోజు అవమాన భారంతో తల ఉంచుకుని ఊరొల్లు పెట్టి వెళ్లిపోయిన నువ్వు ఈ రోజు తల ఎత్తుకుని మళ్ళీ ఊళ్ళోకి వచ్చావు.
నీ కూతురు అమృత తప్పు చేసిందని నీతో పాటు మేము కూడా అపార్థం చేసుకున్నాం. అపార్థాలన్నీ తొలగిపోయి నువ్వు అనుకున్నట్టే నీ కూతురు చదువులో సరస్వతి అయ్యి న్యాయదేవత అయ్యింది. ఆ సేజుల కింద మా బతుకులు నలిగిపోకుండా కాపాడింది. ఒరే కృష్ణమూర్తి, ఆడపిల్లని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని తపన పడే నీలాంటి తండ్రి ఊరికొకడు ఉంటే చాలరా.